అది అది నేను లవ్లీ బాయ్ బాయ్. అది అత్తగారు అత్తగారు అది అది అత్తగారు అత్తగారు అది ఏమైంది మీనాక్షి? నువ్వలా నన్నెందుకు ఆపుతున్నావు? అది అబ్బే ఏం లేదు, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను. చెప్పు మీనాక్షి, ఏంటి విషయం? అది ఇప్పుడు నాకు గుర్తు రావడం లేదు అత్తయ్య గారు. ఇదేంటి మీనాక్షి, ఈ మధ్య నువ్వు ప్రతి విషయాన్ని మర్చిపోతున్నావు. ఇంతకు ముందేమో కరెంటు బిల్లు కట్టడం మర్చిపోయావు, ఇప్పుడేదో చెప్పాలని. వెరీ సారీ అత్తయ్య గారు, ఇలా ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. నేను జాగ్రత్తగా ఉంటాను. అత్తయ్య గారు, మీరెక్కడికి వెళ్తున్నారు? మంచినీళ్ళు తాగాలి. అయ్యో, మీరు మీ గదిలో విశ్రాంతి తీసుకోండి. నేను జగ్గు నుండి నీళ్లు తెస్తాను కదా. మీ మావయ్య గారు ఎక్కడున్నారు? మావగారా? ఓ మావగారు బయటకు వెళ్లారు. అదే నా ఉద్దేశం ఏంటంటే, మీరు రూమ్ లో ఉన్నారు కదా, అప్పుడు బయటకు వెళ్లారు. మీకు చెప్దాం అనుకున్నారు కానీ అప్పుడు మీరు రూమ్ లో ఉన్నారు, అందుకే నాకు చెప్పమని చెప్పారు. అదే గుర్తుకొచ్చింది. ఇందాకేంటంటే మీకు ఇదే చెప్దాం అనుకున్నాను కానీ నేను మర్చిపోయాను. పర్వాలేదు, వెళ్ళి త్వరగా మంచినీళ్ళు తీసుకురా. అలాగే. ఈ రోజు లవ్లీ వెంట్రుక వాసన తప్పిపోయింది. లవ్లీ, ఇలా చేయొద్దు. అత్తగారి చాటుగా ఇలా చేయడం చాలా తప్పు. ఇవాళ మీనాక్షకి హెల్ప్ లేకపోయింటే నువ్వు దొరికిపోయేదానివి పక్కా. కానీ ఇప్పుడేం చేయను? నేను డ్రామా ట్రూప్ వాళ్ళకి వస్తానని చెప్పాను, రావడానికి ట్రై చేస్తానన్నాను. కానీ ఇది మాత్రం గ్యారంటీ. ఎప్పటి వరకు నువ్వు అత్తగారి కోడల్లో కావలసిన గుణాలన్నీ నేర్చుకునేదాకా నేను బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరు. ఇప్పుడేం చేయాలి? అక్క, ఒకసారి లవ్లీ ధైర్యాన్ని చూడండి. అత్తగారి మాట వినకుండా మళ్ళీ తన ఫ్రెండ్స్ ని కలిసింది. అంతేకాదు, పార్టీకొస్తానని మాట కూడా ఇచ్చింది. అయినా ఎవరైనా ఇంత మొండిగా ఎలా ప్రవర్తిస్తారు? అక్క, ఒకవేళ లవ్లీ తన ఫ్రెండ్స్ ని సంతోష పెట్టడానికి అలా చెప్పుండొచ్చేమో. అవును, ప్లీజ్ సరిగ్గా చెప్పింది. మీరే ఒకసారి ఆలోచించండి. లవ్లీ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు అలాంటప్పుడు కలవకపోతే వాళ్ళందరూ మన గురించి ఏమనుకుంటారు? అంటే నేను అనుకునేది ఏంటంటే, ఈ లవ్లీ ఎప్పుడు అత్తగారికి వ్యతిరేకంగా ఏది కూడా ఎప్పుడు చేయదని. అక్క, నేనెప్పుడు అత్తగారికి వ్యతిరేకంగా వెళ్ళాలనుకోను. అయినా గత కొన్ని రోజులుగా నా కారణంగానే ప్రియా అక్కకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటికి నేను ఎన్నిసార్లు క్షమించమని అడిగినా తక్కువే. నన్ను మీ చెల్లెలుగా భావించి మీరంతా నన్ను క్షమించండి. యాక్చువల్లీ నేను అత్తగారిని తొందరగా ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను వారిని మెప్పించేంత వరకు కార్తీక్ నా నుంచి దూరంగా ఉంటాడు. ప్లీజ్ అక్కయ్య, ఈ వీకెండ్ లోగా నేను పద్ధతిగా చీర కట్టుకోవాలి, పద్ధతిగా నడుచుకోవడం అన్నీ నాకు నేర్పించండి. నన్ను అలా చూసి కార్తీక్ అయినా సంతోషిస్తే చాలు. ప్లీజ్ అక్కయ్య. చూడు లవ్లీ, నువ్వు ఈ విషయంలో ఏమాత్రం టెన్షన్ పడకు. మేమందరం నీకు తోడుంటావు. నా ఆశీర్వాదం కూడా నీకుంటుంది. అయ్యో రామా, ఇన్ని గందరగోళాల మధ్య నీకో విషయం చెప్పడమే మర్చిపోయా నేను. అది లవ్లీ, నీకేమో ఈ ఇన్విటేషన్ వచ్చింది. అదే నీకు కార్తీక్ ఇద్దరికి కలిపి ఢిల్లీ నుంచి, మోనా అనురాగ్ దగ్గర నుంచి. వాళ్ళేమో అక్టోబర్ 2న నవరాత్రి ఫంక్షన్ చేస్తున్నారట. దానికోసం. అది నేను చెప్పేది ఏంటంటే, నువ్వేమో అన్ని పనులు త్వరగా నేర్చేసుకుంటే అప్పుడు అత్తయ్య గారు నిన్ను పార్టీకి పంపించడమే కాకుండా ఢిల్లీ కూడా వెళ్ళటానికి అనుమతినిస్తారేమో. అవును లవ్లీ,
నువ్వు కార్తీక్ మోనా చేసే అవినీతి వ్యతిరేక పోరాటంలో తప్పకుండా సపోర్ట్ చేయాలి. దట్స్ గ్రేట్. కానీ ఇదంతా జరగాలంటే నువ్వు అన్ని పనుల్లో పర్ఫెక్ట్ అయి ఉండాలి. ఆ పనులు నేర్పించే బాధ్యత నాది. అవన్నీ శ్రద్ధగా నేర్చుకుంటానంటేనే నేను నేర్పిస్తాను. చిత్తం టీచర్ గారు. ఏ లవ్లీ, నీ ట్రైనింగ్ విషయంలో మేమందరం ప్రియాకి హెల్ప్ చేస్తాం. మంచిది. మేమందరం కలిసి ఈ కుటుంబంలోని మిగతా కోడళ్లలా నడక నడతా కట్టు బొట్టు అన్నీ నేర్పిస్తాం. అది కూడా 3 రోజుల్లో. థ్యాంక్స్ అక్కయ్య, థ్యాంక్స్. ప్రియా, అది అక్క చేతికి అందట్లేదు, అందుకని నేను రెడీ. ఇప్పుడు నువ్వు చేసి చూపించు. నేనా? అవును లవ్లీ, చీర కట్టుకోవడం నేర్చుకోవాల్సింది నువ్వే కదా. అరే లవ్లీ, ఈ కొంగు అటు కాదు, ఇటు లెఫ్ట్ సైడ్ లో. బాగుందా? అలాగైతే ఈ జన్మకు నువ్వు చీర కట్టడం నేర్చుకోలేవు. మళ్ళీ ట్రై చెయ్యి. నీకు కట్టడం వచ్చేంత వరకు ట్రై చేస్తూనే ఉండు. చెయ్యి. అలాగే. టెన్షన్ పడుకో, మళ్ళీ చేయి. తను ఆల్మోస్ట్ కట్టేసింది. చాలా బాగుంది. అరే వా, నువ్వు చీరలు చాలా బాగున్నావు. లవ్లీ, ఇప్పుడు నువ్వు చీర కట్టుకుని ఎలా నడవాలో నువ్వు మాకు నడిచి చూపించు. జనాలతో మాట్లాడడం, బిహేవ్ చేయడం ఎలాగో ఇప్పుడు నువ్వు నేర్చుకోవాలి. అర్థమైందా? మరో మాట, పెద్దవాళ్లతో ఎప్పుడు మాట్లాడినా గొంతు తగ్గించి మాట్లాడాలి. ఆ మాట సంతోషకరమైందైనా బాధాకరమైందైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మొహంలో ఫీలింగ్స్ ఓవర్గా ఉండకూడదు. సరేనా? ఏ లవ్లీ, గౌరీ అక్క చెప్పే మాటలకు అర్థం ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా ఓవర్ ఎక్సైట్మెంట్ చూపించకూడదని. అదే ముఖ్యంగా పెద్దవాళ్ల ముందు. అది ఇంకా మన ఇళ్లలో నమస్కారం ఇలా చేస్తారు అంటే ఇలా 2 చేతులు జోడించి గౌరవ సూచకంగా. అవును, ఇప్పుడు మిన్ని చూపించినట్టుగా పెద్దవారికి ప్రణామం చేయాలి. ఇక పూజలు పండుగలు వచ్చినప్పుడు పెద్దల పాదాలకి మొక్కాలి. నేను చేసి చూపిస్తాను. ఇలా ముందుగా కొంగు తీసుకుని, బాగా చూస్తున్నావు కదూ, కొంగుని తలపై వేసుకుని ఇలా వంగి ఇదేంటి, కిందికి దిగు, దిగు కిందికి. దీన్నే చెడు ప్రవర్తన అంటారు.
సారీ అక్క. గౌరగా కూర్చోండి, వెళ్ళిపోయారు. నాట్ బ్యాడ్ లవ్లీ, నీ ట్రైనింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. కానీ మేము నేర్పించినవన్నీ నీ అంతటా నువ్వే స్వయంగా చేసి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నమస్కారం అక్కయ్యలు. ఓయ్ ఓయ్, చీరలో భలే ఉన్నావే. ప్రియాక్కయ్య, నేను చీర కరెక్ట్ గానే కట్టుకున్నానా? థ్యాంక్స్ అక్కయ్యలు, మీరెంతగానో కష్టపడి నాకు ఇవన్నీ నేర్పించారు. లవ్లీ, నువ్వు అన్ని పనులు నేర్చుకున్నావు, కానీ ఇంకొకటి మిగిలింది. అదేంటంటే ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. హా, అలాగే మరో ముఖ్యమైన విషయం నేర్చుకోవాల్సింది. తల మీద కొంగు కప్పుకోవడం. తలపైన కొంగు కప్పుకోవడం మన వంశాచారంలో చాలా ముఖ్యమైన సాంప్రదాయం. నువ్వు గమనించే ఉంటావుగా, పూజల్లో పెద్దవాళ్ల ముందు కొంగు కప్పుకునే ఆచారం. నిజానికి అత్తగారు ఇంట్లో రోజంతా కొంగు కప్పుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. కానీ బామ్మగారు మాత్రం ఎప్పుడూ మన ఆచారాన్ని వదలొద్దంటారు. సరేనా? అలాగే అక్క, నేను ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకుంటాను. అక్కయ్యలు, మీరివన్నీ నాకు నేర్పించినందుకు చాలా 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 థ్యాంక్స్. నేను నిజానికి ఇవన్నీ మన అత్తగారిని ఇంప్రెస్ చేసేందుకు నేర్చుకున్నాను. అలాగే నేను పార్టీకెళ్ళి నా ఫ్రెండ్స్ అందరినీ సర్ప్రైజ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు మొదటిసారి నన్ను ఒక గృహిణిగా చూస్తారు. వాళ్ళింతవరకు నన్ను చీరలా చూడనే లేదు. థ్యాంక్స్ అక్కయ్యలు, ఈ కొద్ది సమయంలో మీరు నాకు అన్ని విషయాలు నేర్పించారు. మంచిది. కానీ నిజానికి కృతజ్ఞతలన్నీ అత్తగారికి చెందాల్సి ఉంటుంది. ఆవిడ నిన్ను శిక్షించుండకపోతే నువ్వు నేర్చుకునే ప్రయత్నం చేసేదానివి కాదు. మేం కూడా నీలాగే చిన్న చిన్న తప్పులు అత్తయ్య గారి దగ్గర చేస్తూనే ఇవన్నీ నేర్చుకున్నాం లవ్లీ. అవునవును, గౌరక్క సరిగ్గా చెప్పింది. ఒక విధంగా చెప్పాలంటే అత్తగారి శిక్ష మనకి ఆశీర్వాదంతో సమానం. అక్క, మీ చీర తీసుకోండి. అక్క, ఈ చీర ఇచ్చినందుకే కాదు, మీరు నా కోసం చేసిన వాటన్నిటికీ మళ్ళీ కూడా థ్యాంక్స్. ఐఎమ్ షూర్ మీరు హెల్ప్ చేయడం వల్ల నేను అత్తగారిని ఒప్పించగలను.
థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు లవ్లీ. నేను ఇవన్నీ ఎందుకు చేశానంటే అత్తయ్య గారు నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేయాలని చేశాను. అయినా నీ ప్రాబ్లం ఏంటో, ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి ఇక్కడికొచ్చి ఇంత పెద్ద జాయింట్ ఫ్యామిలీలో అడ్జస్ట్ అవడం అంటే చాలా కష్టం. నువ్వు కాస్త ప్రయత్నించి కార్తీక్ కోసం అయితే నేర్చుకోగలవు కదా. నేను ఎలా అయితే ఆది కోసం నేర్చుకున్నాను. అలాగే అక్క, ఇకపై నువ్వు చెప్పినట్టే వింటాను. గుడ్ గా ఇక్కడ కూర్చో, నేను చీర పెట్టొస్తాను. అదేంటి ఎందుకలా అయిపోయావు? అక్క, ఒక లాస్ట్ రిక్వెస్ట్. ఏంటో చెప్పు. అక్క, మీరు నా కోసం కేవలం ఒక్కసారి ఆ జీన్స్ టాప్ వేసుకొని చూపించరా? ప్లీజ్ ప్లీజ్, ఒక్కసారి. లవ్లీ, ఇది పాసిబుల్ కాదు. ఇంట్లో ఎవరైనా చూసారంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అలా ఏం జరగదక్క, ప్లీజ్ ఒక్కసారి. నేను ఇన్నాళ్లలో ఒక్కసారి కూడా అది వేసుకోలేదు. ఇప్పుడు అది ఫిట్ అవుతుందా లేదో. అక్క, ఒక్కసారి ట్రై చేయండి. అక్క, మీకు అనిపించట్లేదా ఇవన్నీ మళ్ళీ మీకు వేసుకోవాలని? పైగా ఇవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నప్పుడు మీ మనసుకు అనిపించదా మళ్ళీ ఇవన్నీ ఇంతకు ముందులా వేసుకొని మీరు స్టైల్ గా కనిపించాలి అని? చూడక్క, నేను కోరుకునేది ఏంటంటే మీరు తలుపేసుకొని ఈ గదిలో నా ముందు ఇవి వేసుకొని చూపించండి. అయినా ఈ గదిలోకి ఎవరొస్తారు? ఎవరికి అనుమానం కూడా రాదు. అయినా తలుపులేసున్నాయి కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఎవరు చూడరు కదా. ఇదిగోండి, నాకైతే చాలా సంతోషంగా ఉంది. మన లవ్లీ ఈ 3 రోజుల్లో ఎన్నో నేర్చుకుంది తెలుసా? ఇంకో విషయం ఏంటంటే తనిప్పుడు అత్తగారిని మెప్పించే తీరుతుంది. ఇది నిజమే కాని మిన్ని, తను నేర్చుకున్న ఈ పనులన్నీ అసలు శ్రద్ధగా నేర్చుకుందో లేదోనని అనుమానంగా ఉంది మిన్ని. నేను అలాగే అనుకున్నాను, కానీ తన్ని చూశాక తనొక మంచి స్టూడెంట్ అనిపించింది. అయితే ఈ వారం తనకి ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత నాది. అయితే నేను తనకి సత్యము, నిజముల పాఠములు నేర్పించాలి. నువ్వు చెప్పింది నిజమే సిమ్రన్. నీ పని అంత కష్టమైందేమీ కాదు. నువ్వు చేయాల్సింది కేవలం తన అబద్ధం చెప్పకుండా చూస్తే చాలు, అంతే.